కన్న కూతురు తండ్రికి కడతారి చూపుకొస్తే అడ్డుకునేవాళ్ళు ఎవరు? రాక్షసులు కాక ఎవరన్నా మనిషి అనేవాడు అడ్డుకుంటాడా? అంటే ఇప్పుడు నీ తండ్రి పాడి మోసావా, నీ పినతండ్రి పాడి మోసావా, అధికార లాంఛనాలు వద్దనడం. ఆ రోజు నీ తండ్రికి ఎందుకని వద్దనలా? అసలు ఇదేంటి అయ్యా? ఇలా అనడం ద్వారా కాపులను అవమానించారు, కాపు సమాజాన్ని అవమానించారు, రెండు తెలుగు రాష్ట్రాలని అవమానించారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ జరిగిన అవమానం. అంటే కాపు రిజర్వేషన్ల కోసం జీవితాన్నే త్యాగం చేసింది ఆయన, కాపుల రిజర్వేషన్లు రద్దు చేసినాడు. పాడి మోసే అర్హత ఉందా? ఏంటది? అంతిమయాత్ర, పార్థివ దేహం పక్కనుంది, ఖననం జరుగుతోంది. అలాంటి సమయంలో సెల్ఫీలు దిగటం, సీఎం సీఎం అని నినాదాలు చేయించుకోవటం జగన్కే తగుదు. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ముద్రగడ పద్మనాభం గారు చనిపోయారు. ఆయన అంత్యక్రియల్లో అంబటి రాంబాబు, మాజీ మంత్రి, వైసీపీ ముఖ్య నేత, ఆయన పోలీసులపై దురుసుగా ఆయన ప్రవర్తించడం, వాళ్ళని నెట్టేయడం చేశాడు. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం అధికార లాంఛనాలతోటి ఆయన అంత్యక్రియలు జరిపించాలన్నటువంటి ఉద్దేశాన్ని పోలీసులు ఫాలో అవుతూ ఉంటే వాళ్ళ వెపన్స్ కిందకు దించి ఆయన గౌరవంగా నివాళులర్పించే క్రమంలో అంత్యక్రియల కార్యక్రమంలో అసలు వాళ్ళని నెట్టేస్తూ గతంలో ఆయన మీద కేసు కూడా అయింది. చాలా సీరియస్గా వాళ్ళని ఒక రకంగా మామూలు డ్యూటీలో ఉన్నటువంటి పోలీసులని ఒక రకంగా చాలా చులకనగా వాళ్ళని నెట్టేసి తక్కువగా చూడడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ కేసు పెట్టారు, ఆయన మీద కేసు బుక్ అయింది. అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉత్సవం లాగా ఆయన కనీసం అలా చేయకూడదు, మనం వచ్చిన కార్యక్రమం ఏంటని కూడా నివారించే ప్రయత్నం అయితే చేయలేదు. అయితే ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలంటారు? గతంలో ఈయన అనుచిత వ్యాఖ్యలతో చంద్రబాబు నాయుడు గారిని బూతులు మాట్లాడి, ఆయన మదర్ను కూడా బూతులు మాట్లాడి జైలుకి వెళ్ళి వచ్చారు. అసలు ఏమాత్రం తగ్గకుండా ఆయన పద్ధతికి తగ్గట్టుగా, హుందాతనానికి తగ్గట్టుగా ఒక మాజీ మంత్రిగా బిహేవ్ చేయట్లేదు. ఎందుకని? అధికార లాంఛనాలతో అంత్యక్రియలు, ముద్రగడ చేసిన సేవలకు అది గౌరవం, అదొక నివాళి. వాటిని అడ్డుకోవడం ద్వారా వీళ్ళు అవమానించింది ముద్రగడ. వాటిని అడ్డుకోవడం ద్వారా వీళ్ళు అవమానించింది ముద్రగడ చేసిన సేవలను. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, 2 క్యాబినెట్లలో మంత్రిగా, 50 ఏళ్ల రాజకీయ జీవితం, ఒక మహానాయకుడిగా, కాపులకు పెద్ద దిక్కుగా ఆయన యొక్క అంత్యక్రియలు అధికార లాంఛనాలతో చేయడం ప్రభుత్వ బాధ్యత కాదు, అది ప్రజా బాధ్యత. ఎస్. ఇక్కడ చంద్రబాబు మీద కోపం ఉంటే మీరు ఆ తెలుగుదేశాన్ని తిట్టండి, చంద్రబాబుని తిట్టండి, తిడతారు కదా బూతులు మామూలుగానే. అవును. పవన్ కళ్యాణ్ మీద కోపం ఉంటే జనసేన తిట్టండి, ఆయన పెళ్ళాలను తిట్టండి, మీరు తిడతారు కదా. మీరు ఇంతకుముందు తిట్టారు కదా. వ్యక్తిగతంగా తిట్లు మీ ఇష్టం, అది మీ నోరు, మీ నాలుక. కానీ ఇక్కడ చంద్రబాబు కాదు, పవన్ కళ్యాణ్ కాదు, ఇది ప్రభుత్వం. ఆయన ప్రభుత్వంలో భాగం, చనిపోయిన ఆయన ప్రభుత్వంలో భాగం, అంతే కదా. ఆయన ప్రభుత్వంలో భాగంగా సేవలు అందించాడు, మంత్రిగా, ఎమ్మెల్యేగా. ప్రభుత్వం తనను తాను గౌరవించుకోవటం, ముద్రగడ్డని అధికార లాంఛనాలతో సాగనంపటం అనేది ఆ కుటుంబానికి గౌరవం, ఆయనకి గౌరవం. దాన్ని అడ్డుకోవడం ద్వారా ఆయన అగౌరవపరిచారు, ఆయన సేవలను అవగౌరవపరిచారు, అవమానించారు. జగన్మోహన్ రెడ్డి కక్ష తీర్చుకున్నాడు. ఎవరి మీద కక్ష? జగన్కి, ముద్రగడ మీద కక్ష. ఎందుకని సార్? ఆయన పాడపట్టాడు స్వయాన. చంద్రబాబు నాయుడు గారు కనుక కార్యకర్తల పాడపట్టారు కొన్ని సందర్భాల్లో చాలా భావోద్వేగంగా. మరి ఈయన కూడా ఫస్ట్ టైం నేను చూస్తున్నా ఆయన మరి ముద్రగడ గారి పాడపట్టడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకైతే. జగన్మోహన్ రెడ్డి కొత్త స్ట్రాటజిస్ట్ వచ్చాడా? కొత్త వ్యూహకర్త ఇచ్చిన సలహానా? అంటే నాకైతే చంద్రబాబు నాయుడు గారి ఫాలో అవుతున్నారా అనిపించింది సార్. ఎవరో కపిల్ సాహు అంట, తమిళనాడు సీఎం అయ్యారు కదా ఎవరైనా, సినిమా యాక్టర్ విజయ్. ఆ విజయ్కి అతను వ్యూహకర్త అంట. ఇప్పుడు అతను తెచ్చుకున్నట్టున్నాడు, అతను ఇచ్చిన సలహానా ఇది పాడిమోయమని? ఆఫ్ కోర్స్. అంటే ఇప్పుడు నీ తండ్రి పాడి మోసావా, నీ పినతండ్రి పాడి మోసావా? ఇప్పుడు ఇక్కడ నువ్వు పాడి మోసావు, ఓకే. పాడి మోయడం ద్వారా నువ్వేదో కాపుల ఓట్లో లేదో ముద్రగడ అభిమానుల ఓట్లో నీ పార్టీలో కనీసం అవి సాలిడ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అధికార లాంఛనాలు వద్దనడం. ఆ రోజు నీ తండ్రికి ఎందుకని వద్దనలా? మీ తండ్రి చనిపోయాడు, హెలికాప్టర్ దుర్మరణం అక్కడ మనం చూసాం, ఖండాలుగా ఆయన శరీరం, అవన్నీ పట్టుకొచ్చారు. మరి గార్డ్ ఆఫ్ ఆనర్ ఆయనకి ఇచ్చారా లేదా? అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండి చనిపోయారు కాబట్టి ఇది వాళ్ళ ప్రభుత్వం అన్నట్టు. ఇది ఇప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి అసలు ఆ ప్రభుత్వం మనకి యాంటీ అన్నట్టుగా ఆయన ఆలోచించారు. అంటే రేపొద్దున ఇప్పుడు అనకూడదు. కానీ ఇప్పుడు ఈ అధికార లాంఛనాలు వద్దన్న వాళ్ళల్లో మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు చనిపోతే వద్దా? ఖచ్చితంగా చేయాలి, ప్రభుత్వం బాధ్యత. అసలు ఇదేంటి అయ్యా? ఇలా అనడం ద్వారా కాపులను అవమానించారు, కాపు సమాజాన్ని అవమానించారు,
రెండు తెలుగు రాష్ట్రాలని అవమానించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ జరిగిన అవమానం. ఇంకోటి సార్, అవమానం అంటే కన్న కూతురు క్రాంతి గారు సరే తండ్రిని విభేదించిన మాట వాస్తవం, జనసేనలో ఉన్న మాట వాస్తవం. కడసారి చూసుకోవడానికి తండ్రి కోసం వస్తే అసలు ఆవిడని చాలా అమానుషంగా వైసీపీ శ్రేణులు కావచ్చు, మరి చాలా మంది అక్కడ ఆవిడ్ని చూసుకోవడానికి ఆస్కారం ఇవ్వలేదు. పోలీసులు బలవంతంగా ఆవిడని సెక్యూర్ చేయాల్సి వచ్చింది. కన్న కూతురు కంటే వీళ్ళకి ప్రేమ ఎక్కువ ఉంటుందా తండ్రి మీద? ఎందుకని ఆవిడని కనీసం తండ్రిని కడసారి చూసుకోవడానికి అవకాశమే లేదు? రాక్షసత్వం, కిరాతకం, పైశాచికత్వం. ఏది కన్న కూతురు తండ్రికి కడసారి చూపుకొస్తే అడ్డుకునే వాళ్ళు ఎవరు? రాక్షసులు కాక ఎవరన్నా మనిషి అనేవాడు అడ్డుకుంటాడా? శత్రువు వచ్చినా కూడా, ఇప్పుడు ఆ రోజు రాజశేఖర్ చనిపోయాడు, చంద్రబాబు వచ్చి కడసారి వీడుకోలు ఇవ్వలేదా? అడ్డుకుంటారా? లేకపోతే అంటే ఇది ఒక రకమైనటువంటి ఒక బ్యాడ్ ట్రెడిషన్ అనాలా? నేను అన్నదే, ముద్రగడ కుటుంబంపై కక్ష కట్టాడు జగన్. అంటే ఏంటి, మా నాన్నతో అతను కూడా కలిసి పనిచేశాడు. 78 బ్యాచ్ వీళ్ళంతా, చంద్రబాబు, ముద్రగడ పద్మనాభం, రాజశేఖర్ రెడ్డి, కరణం బలరాం, కేఈ కృష్ణమూర్తి, వీళ్ళందరూ 78 బ్యాచ్ అంటారు. ఒకేసారి రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. అంటే ఆయనకి కాపుల్లో ఉన్నటువంటి ఆదరణ, అభిమానం చూసి నీకు కుళ్ళ. ఎందుకు కాపులంటే నీకు ఇంత కక్ష? నేను అడుగుతున్నా. ఇప్పుడు ఆ రోజు కాపు రిజర్వేషన్లు, ఏ రిజర్వేషన్ల కోసం అయితే ముద్రగడ పద్మనాభం పోరాటం చేశాడో చనిపోయాడు. ఆయనకి పాడమోసింది ఎవరు? రిజర్వేషన్లు వద్దన్నాడు, రిజర్వేషన్లు రద్దు చేసినాడు. అవును, జగన్ గారు. అంటే కాపు రిజర్వేషన్ల కోసం జీవితాన్నే త్యాగం చేసింది ఆయన పాడమోసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. రిజర్వేషన్లు వద్దన్నాడు, కాపుల రిజర్వేషన్లు రద్దు చేసినాడు. పాడిమోసే అర్హత ఉందా? ఒక రకంగా ఆయన ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీసినట్టే కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు. కాపు రిజర్వేషన్లకు పాడిమోసినాడు, ఇక పద్మనాభం కాడిమోసడంలో తప్పే ఉంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే సార్, అక్కడ ఎవరైనా చనిపోతే ఒక మనిషికి సహజంగానే ఒక వైరాగ్యం లాగా, అయ్యో మనిషి జీవితం ఇంత అని చాలా అసలు కక్ష ఉన్న వ్యక్తుల మీద కూడా ఒక ప్రేమ ఉత్పన్నం అయింది హృదయంలో నుంచి. కానీ వాళ్ళు ఒక చనిపోయిన వ్యక్తి మీద సానుభూతి, సింపతి లేకపోగా ఈ రాజకీయం చేయటం, అరాచక శక్తులుగా అరుపులు, కేకలు, అక్కడ అసలు ఆయన ఆత్మ ఎంత క్షోభిస్తుందో అనిపించింది. ఎందుకని ఇంతగా వాళ్ళు పేటరైపోయారు ఆ సందర్భంలో కూడా వైసీపీ నేతలు? అక్కడ ఇప్పుడు ఒకటి, జగన్ పాడిమోసేటప్పుడు కూడా సెల్ఫీలు దిగారా? అక్కడ వీడియో షూటింగ్ యథావిధిగా ఉంది. ఏంటది? అంతిమయాత్ర, పార్థివ దేహం పక్కనుంది, ఖననం జరుగుతోంది. అలాంటి సమయంలో సెల్ఫీలు దిగటం, సీఎం అని నినాదాలు చేయించుకోవటం జగన్కే తగుతుంది. జగన్మోహన్ రెడ్డి తప్ప ఇలా ఎవరు అలాంటి, అసలు యాక్చువల్గా నువ్వు వెళ్తోంది ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలకి, అసలు ఎవరన్నా ఇంకో కార్యక్రమం పెట్టుకుంటారా? జనరల్గా ఏంటంటే వాళ్ళ పార్టీకి చెందినటువంటి మహానాయకుడు మరణిస్తే పార్టీ పతాకాన్ని అవనతం చేస్తారు. చేశారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై అసలు జెండా ఉందా లేదా? అవనతం కాదు, అసలు మీరే పీకేసుకున్నారా? అంటే ఒకటి, ఒక నాయకుడి నిష్క్రమణ జరిగినప్పుడు ఆ రోజు పార్టీ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుంటారు. కానీ జగన్ ఏం చేశాడు? భీమవరం వెళ్ళి అక్కడ భీమవరంలో ఆక్వా రైతుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక పెద్ద సర్కస్ చేసి, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ అంతిమయాత్ర, ఇక్కడ ఒక సర్కస్ చేసి, ఏంటి సర్కస్? ప్రజలు ఇవన్నీ గమనిస్తానంటారా? ఇవాళ ముద్రగడ పద్మనాభం ఆత్మ క్షోభిస్తుంది, రోధిస్తుంది. నిజం చెప్పాలంటే ఆయన కూతురు వస్తే మీరు అడ్డం పడ్డారంటే ఆ క్రాంతి తనింటికి ఇవాళ విలపిస్తూ ఇంటికి వెళ్ళిపోయి, ఇంట్లో స్క్రీన్ మీద వాళ్ళ నాన్న ఫోటో చూస్తూ, ఆ రిలే చూస్తూ వాటిని వాటేసుకుని విలపిస్తుంటే ఆమె ఉసిరిళ్ళకి తగలదు. చాలా హృదయ విదారకం అనిపించింది, చాలా బాధ అనిపించింది. అరే, ముద్రగడ కుటుంబంలో చిచ్చు పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? ఆయన చివరికి పేరు కూడా మార్చుకునే పరిస్థితి తెచ్చాడు. అయినా నీ కక్ష తీరలా. రే, పద్మనాభరెడ్డిగా జీవో తెచ్చుకున్నాడు. అంత మహానాయకుడు, దిగ్గజం, ఇవాళ కాపు సమాజం ఇవాళ ఒక పెద్ద దిక్కును కోల్పోతే జగన్మోహన్ రెడ్డి చేసిన రాజకీయం, ఆ జగన్ నాటకం ఎలా చూడాలి? ఏ కాపు ఓటేస్తాడు జగన్కి రేపు పొద్దున? కానీ కాపులు ఈ స్ట్రాటజీ సక్సెస్ అయిందని ఆయన ఇంటర్నల్గా ఆనందపడుతున్నట్టుగా సాక్షిలో వార్తలను బట్టి అర్థమవుతుంది. ఏంటి, కాపుల్లో కుంపటి పెట్టానన్నా, కాపుల్ని నాశనం చేశానన్నా, కాపు రిజర్వేషన్లు రద్దు చేశానన్నా, కాపు కార్పొరేషన్ని నిర్వీర్యం చేశానన్నా, మొత్తం ఈ నిన్న జరిగినటువంటి ఆ ముద్రగడ అంత్యక్రియలు మొత్తం కాపులంతా ఇవాళ పవన్ కళ్యాణ్ పక్కన ఏకమవుతారు. అది తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ సార్.